మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి ఒకసారి. ఒకటే ప్రశ్న మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ఆయన అనేది ఏంటంటే రాజధాని ఒక పాలసీ అయితే దాన్ని ఎప్పుడైనా మార్చవచ్చా? ప్రజలు ప్రభుత్వ హామీలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం బాధ్యత వహించాలా? కోర్టులు ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించగలవా? ఈ 3 ప్రశ్నలు ఆయన వేస్తున్నాయండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. 99 ప్యానల్ పెద్దలకు మాడభూషి శ్రీధర్ గారు రాసిన విషయాలు ఏంటంటే మనం చూడాల్సి వస్తే ఏంటంటే తెలంగాణ సెక్రటరియట్ కొద్ది స్థలంలో కట్టారు. ఆంధ్రప్రదేశ్ చూస్తేనేమో ఒక కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాల్లో దీన్ని తీసుకొస్తా ఉన్నారు. అప్పులు పాలయ్యింది ఉదయం నేపథ్యంలో చాలా ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి రాజధాని ఇక్కడ అవసరమా అనేది ఆయన లేవనెత్తిన అంశం. రెండోది ఏంటంటే ఆంధ్రలో ఆత్మగౌరవం అనేది ఎన్టీ రామారావు గారు 1983లో ఉన్నప్పుడు ఎత్తుకున్నారు, తలకెత్తుకున్నారు. అలాంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర దాన్ని తాకట్టు పెట్టడం ఏంటి అంటే మనం నిర్ణయించుకోలేమా? అది తీసుకెళ్లి చట్టబద్ధత కల్పించాలనే దీంతో అక్కడ కేంద్రానికి అధికారాన్ని దక్కలపరచడం ఏంటి? మూడోది ఏంటంటే శాసన మండలిలో ఎందుకు, శాసనసభలో ఎందుకు చర్చించారు బాగానే ఉంది, శాసన మండలిలో ఎందుకు చర్చించలేకపోయారు? సో ఇంకోటి శివరామకృష్ణ కమిషన్ కి సంబంధించిన అంశాలని ఎందుకు చెత్తపుట్టలో పడాల్సి వచ్చింది? వాళ్ళు ఒక నివేదిక అంత గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అన్ని కూడా తీసుకొని ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? వీటిని ఆయన లేవనెత్తిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఆయన హైకోర్టు ఈ రాజధానికి సంబంధించిన తీర్పుని కూడా ఉల్లంఘించారు ఆయన. అంటే రైతులకి సంబంధించి వ్యవహారాల నేపథ్యంలో ఆ రోజు రైతులు కోర్టుకు వెళ్తాం, వాళ్ళకి సంబంధించి న్యాయం చేయలేదని అక్కడ సిఆర్డిఏ చట్టంలో ఏదైతే అమరావతి రాజధానిని అక్కడే నిర్మిస్తారనే దీంతోనే వాళ్ళు పూరించారు. కాబట్టి వాళ్ళు మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం కనుక తన బాధ్యతను విస్మరిస్తే ఎలా దాని మీద హైకోర్టుకు వెళ్తాం, హైకోర్టు ఇచ్చింది. వీటన్నిటిని కూడా ఆయన తన వ్యాసంలో కానీ టోటల్ గా ఆయన అమరావతికి సంబంధించిన జరుగుతున్న మొత్తం వ్యవహారాలను కూడా ఆయన విశ్లేషించారు. ఆయన ఉద్దేశంలో ఏంటంటే ఒకటి, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంత అవసరమా అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఆ ఒక మహానగరం అనేది ఎక్కడైనా అవసరమా? అసలు రాజధాని ప్రాంతంగా ఒక అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందా? ఆల్రెడీ ఉన్నదాన్ని చేయొచ్చు కదా అనేది పాయింట్. అక్కడే ఏంటంటే ఇక్కడ టోటల్ గా ఆయన మీద ఇప్పుడు విమర్శలు పెద్ద ఎత్తున వెలువెట్టడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క రాసిన వ్యవహారంలో ఎక్కువ భాగం ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు నూతనంగా మావిగన్ కానీ, లేదా అంతకు ముందు అమరావతిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ అవన్నీ కూడా కొంత సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆయన వ్యాసంలో కొంత పొరచూపాయి. సో దానివల్ల ఆయన ఎక్కువ ట్రోలింగ్ గురవుతున్నారు. అయితే ఆ ట్రోలింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సపోర్ట్ చేయటం, లేదంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన నిర్ణయాలకు కానీ వ్యతిరేకంగా అనిపిస్తుందని పక్కన పెడతారు. అయితే ఆయన లేవనెత్తిన అంశాలు మనకి ఎంతవరకు కరెక్ట్ ఏంటి? ఆయన ఒక సమాచార శాఖ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా ఆయన పనిచేశారు. అయితే ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన నేడేంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆయన నియమించింది. సో ఆయన కొంత మోడీ గారి డిగ్రీకి సంబంధించి కానీ దాని ఇచ్చిన ఆదేశాలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యాసం మీద ప్రభావితం అవుతా ఉన్నాయి. ఇప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు కానీ ఇవన్నీ కాదు చూస్తే. సో మనం అది గమనించాలి. అయితే మనం చూడాల్సింది ఏంటంటే యాజ్ ఏ మన ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఆయన లేవనెత్తిన అంశాల్లో న్యాయపరంగా ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్కి లాభం కలిగించే అంశాలు ఏమున్నాయి అనేది అందరం కూడా ఇక్కడ చర్చించాల్సిన అంశం. ఎందుకంటే తలాపాపం తులా పిడుకు అన్నట్టుగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు చూడండి, అసెంబ్లీలో అమరావతిని ప్రకటిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కన్స్ట్రక్టివ్ గా ఇప్పుడు ఏదైతే మాడభూషి గారు చెప్పినట్టు కన్స్ట్రక్టివ్ గా శివరామకృష్ణ కమిషన్ మాత్రమే నేను కన్ఫైన్ అయి ఉంటాను, ఇక్కడ అక్కర్లేదు, అమరావతి ఇక్కడ వద్దు, మనకంత డబ్బులు అవసరం లేదు అనేది ఆయన చెప్పలేకపోయారు. అసలు ఆయన 30,000 ఎకరాలు నేను కడతాను, నేనే మహానగరం నిర్మిస్తాను చంద్రబాబు నాయుడు గారికి వల్ల కాదు. ఆ తర్వాత ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? సిఆర్డిఏని రద్దు చేశారు, ఏఎంఆర్డిఏ అని పెట్టారు. ఆ తర్వాత 3 రాజధానులు ప్రతిపాదించారు. సో ఆ 3 రాజధానులన్నా ఏం చేశారా అంటే ఆయనకి కోర్టు ప్రతిబంధకాల ఇంకోట టోటల్ గా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి.
ఆ తర్వాత ఆయన అంటే వైసీపీ కూడా స్టాండ్ మార్చుకున్న అంశాన్ని కూడా ఇక్కడ మనం కొద్దిగా ప్రస్తావించాలి. అంటే తలాపాపం తిలాపిడికి ఎందుకన్నానంటే ఒక స్టబెండ్ అంటే ఒక నిర్ణయాన్ని అటు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు అది లక్షల కోట్లైనా లేకపోతే 1,00,000 కోట్ల రూపాయలైనా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి? అమరావతినే మేము అంగీకరిస్తున్నామని. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పిల్లి మొక్కలు వేస్తా ఉన్నారు. నదీ తీరంలో వద్దంటారు, 3 రాజధానులు కావాలంటారు, అమరావతి నేనే కడతానంటారు, విశాఖపట్నంలో అయితే బాగుంటుందంటారు. ఇప్పుడేమో మళ్ళీ గుంటూరు, విజయవాడ మధ్య మావిగన్ను కనుక పెడితే బాగుంటది, అన్ని 3 జిల్లాలని పెట్టేసి అంటారు. అంటే నేను అనేది ఏంటంటే మన రాష్ట్రంలో ఎవరైతే అత్యున్నతంగా రాజకీయ నాయకులుగా ఉన్నారో, ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారో లేకపోతే పనిచేశారో వాళ్ళలో ఒక రాజధానికి సంబంధించి ఒక సరైన నిర్ణయం అనేది లేకపోవడం. చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో ఎక్స్పెన్సివ్ గా ముందుకెళ్తా ఉన్నారు. అది ఎట్లా సెల్ఫ్ సస్టైనబుల్ అంటున్నారు కానీ బట్ మనకు హక్కులు అనేది కనిపిస్తా ఉన్నాయి. అది అంతా భారం మోయాల్సిన పరిస్థితి ప్రజల మీద. ఇది జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ఆయన నిర్ణయమే సరైన విధానంలో లేదు. ఆయన ఈ 5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు 7 ఏళ్లలో చూసుకుంటే దాదాపు 7-8 సార్లు మాట మార్చేశారు. రాజధాని మీద ఒక సరైన నిర్ణయం కానీ సరైన విధానం కానీ ఆయన పార్టీ నాయకులకు కానీ ఆయనకు కానీ లేకుండా పోయింది. సో నేనేది ఏంటంటే మన రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ లేదంటే కూటమి అంటే నథింగ్ బట్ తెలుగుదేశం, ఈ 2 పార్టీలకి అమరావతికి సంబంధించి కానీ రాజధానికి సంబంధించి కానీ ఒక సరైన విధానం లేకపోవడం దీనికి కారణంగా నేను చెప్తాను. అదే విషయాన్ని మానవ సోదరు గారు లేవనెత్తారు. కాకపోతే ఆయన లేవనెత్తిన అంశాల్లో ఎక్కువ భాగం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లేవనెత్తారో అట్లాంటికి సపోర్ట్ గా ఉంది. నేననేది ఏంటంటే ఆయన ఒక మేధావి, ఆయన దేశ స్థాయిలో ఏ విధంగా ఆయన పేరు ప్రఖ్యాతులని చూడొచ్చు. నేను ఆయన సపోర్ట్ అని కాదు కానీ ఆయన లేవనెత్తిన అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కి పనికొచ్చే అంశాలు ఏంటనేది మనం చూడాలి. మనం గుడ్డిగా శ్రీధర్ గారిని వ్యతిరేకించాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇస్తున్నారు ఇదిగా చూడాల్సింది. ఆయనకి ఏం పని సార్? మస్తానరావు గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. పక్క రాష్ట్రం ఆయనకి ఏం పని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటానికి? పక్క రాష్ట్రం అయినప్పటికీ ఆయన తెలుగువాడే కదా సార్. ఆయన మనం తెలంగాణ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? తెలంగాణని అభివృద్ధి చేయాలని చెప్పుకోవట్లేదా చంద్రబాబు నాయుడు గారు? అట్లా ఎందుకు అనుకోవాలి మనం? అది కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ కూడా నేను అడగట్లేదండి, కింద ఆయన ట్రోల్ చేసిన వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. తెలుగు వారిగా మన 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే తపన ఆయనలో ఉండటం తప్పులేదు. ఒక మేధావిగా దేశ స్థాయిలో ఒక ప్రముఖమైన పదవి ఆయన ఉన్నారు. ఆయన వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. ఎందుకంటే ఎవరో కుహానా మేధావులందరూ కూడా చాలా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక వ్యక్తులు ఆయన లాంటి వ్యక్తి మాట్లాడుతున్న తప్పులేదు. దానిలో మంచిని తీసుకుందాం మనం. ఆయన విమర్శించడం కంటే దానిలో మంచిని తీసుకొని మీరన్నారు ఇప్పుడు శివరాం ప్రసాద్ గారు అన్నారు ఆత్మగౌరవం విషయంలో ఆయన ఏం మాట్లాడారు, ఆయన వైలేట్ చేశారు, లైన్ దాటారంటే చాలా మంది చాలా లైన్లు దాటుతా ఉన్నారు ఇక్కడ. శివరాం ప్రసాద్ గారు రైతులకి శివరాం ప్రసాద్ గారు కంప్లీట్ రైతులకి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. ఎవరిని అడుగుదాం? ఎవరు దాని తప్పు? జగన్మోహన్ రెడ్డి గారా తప్పు? ఇప్పుడు అమరావతి చట్ట పద్ధతి మీద చూపిన శ్రద్ధ ప్రత్యేక హోదా మీద ఎందుకు చూపలేదని ఆయన అడుగుతున్నారు. దానికి మీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం లేదు కదా మన దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించలేకపోయారు. ఇదే మావిగానే అక్కడ ప్రత్యేక హోదా కానీ మొన్న సుబ్బారెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు ప్రస్తావించలేకపోయారు. లేదు కూటమి సర్కారులో ఉన్న అందరూ ఎంపీలు మాట్లాడారు కదా, ప్రత్యేక హోదా గురించి ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు? భయమా? మస్తానరావు గారు మళ్ళీ వస్తా ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఏమండి ఇప్పుడు మీకు అనుకూలంగా